Please subscribe the Net TV. క్షణం క్షణం మీ ముందు సమాచారం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. చిన్నప్పటి నుంచి పెళ్లి కాంతాల నుంచి పెద్ద ఉంటేనే తిరిగాం. నేనని ముక్తారన్నని మా గుంపు అంతా. ఇప్పుడు ఒక రమణారెడ్డి వర్గం తప్ప మిగతా ఇప్పుడు ఉండేటోళ్ళంతా పెద్ద ఆయన కంపెనీ కోళ్ళమే. ఆయన ఒక్కడే సపరేటు. మాకు దూదేవులకు గుర్తింపు తెచ్చాలంటే ఒక పెద్ద ఆయన వరదాలిడే. ఎందుకంటే రాజపాలెం మండలంలో పెద్ద పెద్ద రెడ్లు ఉన్నా కూడా వాళ్ళని కాదని టమోటో విషయాన్ని మా మామను మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాడు. అప్పట్లో రాజపాలెం రెడ్లందరినీ అందరినీ చెడ్డ చేసుకుని మాకు ప్రాధాన్యత ఇచ్చాడు. నేను చాలా ఈరోజు శుభదినం. నేను అక్కడ చేరినా కానీ విధి లేని పరిస్థితుల్లో నాకు కుక్కకు మున్సిపాలిటీలో అది వేస్తారు బిల్ల ఒకటి జిల్లా అధికార ప్రతినిధి ఒకటి ఇచ్చారు. నాకు ఫోటో లేదు, ఎక్కడా పిలిచారు. మేము 2 సంవత్సరాలు మా రూములు దూదేగల కమ్యూనిటీ మా రూములు మేము కట్టుకుని పర్మిషన్ ఇప్పలేకపోయారు. ఇప్పుడు 2 ఏళ్ళ గంట వరకు కట్టించారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. గతంలో నేను పెద్ద పిల్లప్పటి నుంచి కూడా నేను పెద్ద ఆయన పడినప్పుడు రమణారెడ్డి వాళ్ళు 30 కేసులు పెట్టారు మా మీద, రెడ్డి మీద, మన ముక్తారన్న మీద. కానీ అనివార్య కాలంలో పెద్ద ఆయన చెప్పినట్టు నేను కోవూరాల వర్గంలో కూడా కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ పొద్దు శుభదినం. నేను ఇప్పటి నుంచి పెద్ద ఆయన నడుస్తా. చంద్రబాబు పాలన బాగుంది కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ వ్యతిరేకిస్తారు కాబట్టి నేను కేవలం పెద్ద ఆయన ప్రేమతో చంద్రబాబు నాయుడు ప్రేమతో చేరడం జరిగింది. బలవంతంగా మిమ్మల్ని టీడీపీలోకి ఆహ్వానించినారనేసి బయట కొందరు అనుకుంటున్నారు. నేను బలవంతంగా పోయేటోడు కాదన్నా, అంత బలహీనని కాదు. పిల్లప్పటి నుంచి నేను భయపడలే. ఎన్నో కేసులు వచ్చినాయి, 36 కేసులు మర్డర్ కేసు ఇస్తాను. దస్తగిరి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు నా దగ్గర ఉండేవాడు. 1989, 94 వరకు కూడా నా దగ్గరనే ఉంటే నాకే పనిచేస్తా ఉన్నాడు. అందరూ కూడా వాళ్ళది సొంత ఊరు. ఇలా మామగారు అందరూ మైదాన గ్రామంలో ఉన్నారు. హుస్సేనయ్య అక్కడి నుంచి సంటన వీళ్ళందరూ అక్కడ ఉండబడిన పైడాల గ్రామంలో ఉండే వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మేనమామ గారు వాళ్ళందరూ కూడా నాతోనే ఉండేవాళ్ళు. అప్పటి నుంచి సుమారుగా ఒక 15-20 సంవత్సరాలు నాతో కలిసిమెలిసి ఎన్నికల్లో కూడా పనిచేయడం జరిగింది. దస్తగిరికి అప్పుడు మంచి ప్రాధాన్యత కూడా ఇచ్చేవాళ్ళం. అయితే కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం అనేది ఉన్నది కాబట్టి దాంట్లో భాగంగా మారిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా నా దగ్గరికే ఆయన సొంత గుర్తికి వచ్చిన దానికి ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. ఈ 2 ఏళ్ల కాలంలో అంత రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రం తిరోగమనం పాల్గొన నడుస్తానని ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకునే దస్తగిరికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారి తరఫున మేము మా తరఫున ఆయనకు ఆహ్వానం పలికి స్వాగతిస్తున్నాం. బలవంతంగా పార్టీలలో చేర్చుకునే దాని వల్ల ప్రయోజనం ఏమిటి? ఊరికి ఒక్కరోజు ఫోటోలకు పనికి వస్తుంది తప్పక తర్వాత వారి యొక్క సేవలు మా పార్టీకి వినియోగించుకోవాలి కదా. వాళ్ళ సేవలు మా పార్టీకి పూర్తిగా వినియోగించుకునేటప్పుడే మా పార్టీ బలము అన్ని రకాల పార్టీ అధికారంలోకి వచ్చేదానికి వాళ్ళ సహకారం కూడా ఉంటుంది. అంతేగాని బలవంతంగా చేర్చుకోవాల్సినంత అవసరం లేదు. అంత బలహీనులు ఎవరు లేరు.